ఒక్కసారి 3 ఇయర్స్ బ్యాక్ వెనకాలకి చూసుకుంటే నాకొక విషయం అర్థమైంది. అదేంటంటే కొన్నిసార్లు మనం ఓన్‌గా స్టెప్ తీసుకోకపోతే కొన్నిసార్లు ఆ దేవుడు కూడా ఏం చేయలేడని. సో, మళ్ళీ నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈసారి కన్సిస్టెంట్‌గా నా లైఫ్‌ని నేను డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఒక స్టెప్ ఫార్వర్డ్ ఏస్తున్నాను. మిగతాదంతా ఆ దేవుడి చేతిలో పెడుతున్నాను. సో, దేవుడు ఎలా నడిపిస్తే అలా జరుగుతుంది. సో, ఇది నేనేదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కాకుండా నా పర్సనల్ లైఫ్‌ని నేను ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్‌కి వెళ్ళడానికి ఇది నాకెంతగానో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. వెల్కమ్ టు డే 1. ఈరోజు మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని, బైబిల్ చదివిన తర్వాత జిమ్‌కి రెడీ అయిపోయాను. జిమ్‌కొచ్చిన తర్వాత ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఉండే. ఆ చెస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత ఇంటికొచ్చి మళ్ళీ రెడీ అయిపోయి, ఈరోజు అందరికీ తెలిసిందే కదా రిపబ్లిక్ డే కాబట్టి రెడీ అయిపోయి కాలేజ్‌కొచ్చాను. కాలేజ్‌లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక స్కూల్‌కి కీబోర్డ్ ప్లే చేయడానికి వచ్చాను. సో, ఇక్కడ ఈ స్కూల్‌లో అందరు చిన్నపిల్లలు ఉంటారు. సో, ఇలాగ ఈరోజు నా రిపబ్లిక్ డే ఇలా చిన్నపిల్లలతో ఇంకా బాగా జరిగింది. సో, ఈవినింగ్ అయ్యాక మా కజిన్స్ వస్తే మా ఊరి అందాలను చూడడానికి అలా బయలుదేరాం. అలా కొంచెం టైంని పీస్‌ఫుల్‌గా మంచిగా స్పెండ్ చేసి, అలా మధ్యలో మంచిగా ఒక టీ తాగి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మా ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఇంకా ఇంటికొచ్చేసాము. సో, ఈరోజు నా డే 1 ఇలా జరిగింది. సో, మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు బాయ్.